నమో వెంకటేశాయ. విష్ణుమూర్తికి సూర్యచంద్రులు రెండు కళ్ళు. అందుకే బ్రహ్మోత్సవాల్లో సూర్య చంద్రప్రభ వాహనాలు ఎంతో ప్రతిష్టనుందాయి. ఆదిత్యుడు ప్రత్యక్ష నారాయణుడు. సాక్షాత్తు శ్రీరాముడే రావణ వధ కోసం ఆదిత్య హృదయాన్ని పఠించి విజయుడయ్యాడు. అటువంటి సూర్య భగవానుణ్ణి వాహనంగా చేసుకుని తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి దర్శనం ఇవ్వనున్నారు. ఆ వాహన సేవను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షిద్దాం.
శ్రీ సూర్యాన్వయ చక్రవర్తి కులభూషి యోగిరాడ్భావనా వాసి సద్గుణ వారిరాసి కరుణా వారాసి వాల్మీకి వాగ్భాసి పంక్తిరథంతర స్మృతి పదాభ్రస్ఫార రాకాశిసి కౌసల్యా హృదయ ప్రకాశి భువిజా కళ్యాణ రామా నమో. సూర్యవంశ ప్రభువులైనటువంటి చక్రవర్తులలో శిఖరాయమానమైనటువంటి మహాత్ముడు, అవతారమూర్తి, ఆదర్శమూర్తి అయినటువంటి కోదండరామస్వామి వారు ఈరోజు బ్రహ్మోత్సవాలలో సూర్యప్రభా వాహనంపై తిరువీధులలో ఊరేగడానికి సంసిద్ధంగా వారు బయలుదేరుతూ ఉన్నారు. సూర్యభగవానుడు అంబుజ నాభి ఉదయంబయి వేధ మరీచిగాంచే లోకంబులకెల్ల పూజ్యుడు కశ్యపుడాతనికి జనించే విశ్వంబు వెలుంగజేసిడి దివాకరుడమ్ముని కొద్భవించే వానిం పొగడను చతుశ్రుతులు నిరకయున్నవి నాకు శక్యమే అంటాడు తిక్కన మహాకవి. శ్రీమన్నారాయణుని యొక్క నాభికమలంలో చతుర్ముఖ బ్రహ్మ, బ్రహ్మకు మరీచి, మరీచికి కశ్యపుడు, కశ్యపునకు సూర్యభగవానుడు ఉదయించారు. కశ్యపుని కుమారుడు ఈ సూర్యభగవానుడు. ఈ సూర్యభగవానుడు కశ్యప బ్రహ్మ కుమారుడై సూర్యవంశంలో ప్రథముడైనాడు. సూర్యవంశం ఆయన పేరుతోనే వ్యాపించింది. ఆ సూర్యనారాయణుడు అంటాము, ప్రత్యక్ష నారాయణుడు అంటాము. శ్రీమన్నారాయణుడు ఆయన పరవ్యూహమూర్తిగా, వాసుదేవ వ్యూహమూర్తిగా, అంతర్యామిగా, విభవమూర్తిగా, అర్చామూర్తిగా దేవాలయాల్లో ఉన్నటువంటి ఆ దేవదేవుని మనం చూడాలంటే అనుష్ఠాన బలం కావాలి, యోగ బలం కావాలి. కానీ గగనాంతరాళంలో 1000 కిరణాలతో ప్రకాశించే సూర్య భగవానుని మనం ప్రతిరోజు చూడగలం. అందుకే ఆ సూర్యరథం చూడండి, ఆ సూర్యరథం పైన సూర్య భగవానుని యొక్క ఆ వాహనాన్ని ఆసరగా చేసుకొని భగవంతుడైనటువంటి కోదండరామస్వామి నయన మనోహరంగా ఎలా వేంచేస్తున్నారో అది మనం గుర్తించవచ్చు. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారే శ్రీరాముడు. అందుకే స్వామి యొక్క గర్భాలయానికి, ఆనందనిలయ విమాన ప్రాంగణానికి రాముల వారి మేడ అని కూడా ఒక పేరు ఉన్నది. ఆ రాముల వారి మెడలో వేంచేసిన వెంకటరాముడు, వెంకటేశ్వరుడు ఈ దేవదేవుడని అన్నమయ్య కూడా వర్ణించారు, స్థల పురాణాలు కూడా వర్ణిస్తూ ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ వెంకటరాముడే తిరుపతి క్షేత్రంలో కూడా ఉన్నటువంటి కోదండరాముడు. ఈ కోదండరామస్వామి ప్రత్యక్ష నారాయణుడని కీర్తింపబడే సూర్యభగవానునకు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి చాలా సామ్యములు, సారూప్యాలు కూడా ఉన్నాయి. సూర్యభగవానుడు 7 గుర్రాలపై పయనించే సప్తాశ్వుడు అంటాము. అలాగే శ్రీనివాసుడు 7 కొండలపై కొలువున్నటువంటి వెంకటేశుడు. సూర్యభగవానుని యొక్క రథం బంగారు కాంతులతో కలిగింది అని ఉపనిషత్తులు వర్ణిస్తున్నాయి. అలాగే శ్రీనివాసుడు కూడా బంగారు తేరులో ఊరేగుతాడు. సూర్యభగవానుడు 7 లోకాలలో తన వెలుగును ప్రసరింపజేస్తాడు. అలాగే వెంకటేశ్వర స్వామి 7 లోకాలు పరిపాలన చేస్తూ తన కరుణా కటాక్ష కిరణాలు ప్రసరింపజేస్తారు. సూర్యభగవానుడు సరస్సులలో ఉండే పద్మాలను వికసింపచేస్తాడు. శ్రీనివాసుడు ఆశ్రయించిన దాసుల హృదయ సరస్సులలో జ్ఞానపద్మాలు వికసింపచేస్తాడు. సూర్యభగవానుడు కద్రువ కశ్యపుడు దంపతుల బిడ్డడైనటువంటి అనూరుడు సూర్యరథ చోదకుడు. సూర్యరథాన్ని నడిపేవాడు ఎవడంటే అన్న ఈ కద్రువ కశ్యపునికి పుట్టినట్టు కశ్యపుని సంతతిలోనే ఒకడైనటువంటి అనూరుడు అంటే గరుత్మంతుని యొక్క అన్నగారు ఈ సూర్యభగవానుని యొక్క రథాన్ని నడిపే సారథి. ఆ దంపతులకే బిడ్డడైనటువంటి గరుత్మంతుడు శ్రీవారి వాహనం. కశ్యపుని కుమారుడే సూర్యునికి వాహనం. కశ్యపుని మరొక్క కుమారుడు ఈ గరుత్మంతుడు, ఆయన శ్రీవారి వాహనం.
సంజ్ఞ ఛాయ అనే పేర్లు కలిగిన ఉభయ దేవేరులతో సూర్యభగవానుడు ఊరేగుతాడు. శ్రీదేవి భూదేవి అనే ఉభయ దేవేరులతో దేవదేవుడైనటువంటి శ్రీనివాసుడు ఊరేగుతుంటాడు. గాయత్రి, బృహతి, ఉష్ణిక, జగతి, త్రిష్టుప్, పంక్తి, అనుష్టుప్ అను పేర్లు కలిగిన 7 గుర్రాల రథంపై సూర్యభగవానుడు విహరిస్తూ ఉంటాడు. సూర్య జయంతి అయినటువంటి రథసప్తమి రోజు సూర్యప్రభ, చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, చంద్రప్రభా వాహనం అనబడే 7 వాహనాలపై ఈ శ్రీనివాసుడు తిరువీధులలో ఊరేగుతూ ఉంటారు. ఇలాగా సారూప్యములు సూర్యభగవానుడికి శ్రీనివాసునికి అంటే ఈ కోదండరామస్వామికి చాలా ఉన్నాయి అని మనకు స్థల పురాణ విశేషాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు సూర్యభగవానుని యొక్క వాహనం సూర్యప్రభా వాహనం. ఈ సూర్యప్రభా వాహనంపై కోదండరామస్వామి జగన్మోహనంగా వేంచేస్తున్నారు అంటే ఇది ఒక అరుదైనటువంటి సన్నివేశం కూడా భక్తలోకానికి. తోయజ హితవంశ దుగ్ధ పారావార రాకా విహార కైరవ హితుండు కమనీయ కోసలక్ష్మాభృత్ సుతాగర్భ సుక్తి సంపుట లసన్మౌక్తికంబు నిజపాద సేవక వ్రజదుఃఖ నిబిడాంధకార విస్ఫురిత పంకరుహ సహుడు. అటువంటి వాడు ఈ సూర్యభగవానుడు. రావణాటోపశైల పురందరుండు అనగ లోకోపకారార్థము అవతరించే చక్రి సర్వలోకాభిరాముడైనటువంటి దేవదేవుడు, సకల సద్గుణాభిరాముడైనటువంటి రాముడు ఈనాడు ఈ సూర్యప్రభా వాహనంపై జగన్మోహనంగా వేంచేస్తూ తిరుపతి క్షేత్రంలో ఈ బ్రహ్మోత్సవాలలో భక్తులందరికీ నేత్రోత్సవాన్ని కల్పిస్తున్నాడు.
దేవదేవుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వసీ బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రునిబర్హణ విపులాంసో మహాబాహు కంబుగ్రీవో మహాహను మహోరస్కో మహేశ్వాసో గూఢజతృ అరిందమ ఆజానుబాహు సుశిరాః సురలాట సువిక్రమః సమస్మ విభక్తాంగ స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణః ధర్మజ్ఞః సత్యసంధశ్చ ప్రజానాంచ హితేరతః యశస్వీ జ్ఞానసంపన్నః శుచిర్వస్య సమాధిమాన్ ప్రజాపతి శ్రీమాన్ ధాతా రిపునిషూదనః రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా వేద వేదాంగ తత్వజ్ఞో చతుర్వేదే చ నిష్ఠితః సర్వశాస్త్రార్థ తద్వజ్ఞః స్మృతిమాన్ ప్రతిభానవాన్ సర్వలోకప్రియ సాధుః అదీనాత్మా విచక్షణః సర్వదాభిగతః సద్భిః సముద్రైవ సింధుభిః ఆర్యః సర్వసమశ్చైవ సదైక ప్రియదర్శనః స చ సర్వగుణోపేతః కౌసల్యానందవర్ధనః సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవాన్ ఇవ విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శనః కాలాగ్ని సదృశః క్రోధే క్షమయా పృథివీ సమః ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవాపరః తమేవం గుణసంపన్నం రామం సత్యపరాక్రమం జ్యేష్టం శ్రేష్టగుణైర్యుక్తం ప్రియం దశరథసుతం ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతి ప్రియకామ్యయా అని ఇన్ని
సకల సద్గుణాభిరాముడు అంటే ఇన్ని సద్గుణాలు ఉన్నాయన్నమాట. వాల్మీకి మహర్షి రామాయణ ప్రారంభంలోనే ఈ రాముని సద్గుణాలని ఇలా ప్రతిపాదించారు. అంటే నారద మహర్షి రామునిలో ఇన్ని సద్గుణాలు ఉన్నాయి అని స్పష్టంగా పేర్కొన్నాడు. అన్ని సద్గుణాలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అడిగాడు వాల్మీకి. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కోనసూయక కస్య బిభ్యతి దేవాశ్చ జాత రోషస్య సంయుగే అని 3 శ్లోకాలలో అడిగాడు. 13 శ్లోకాలలో దానికి సమాధానం ఇచ్చాడు నారద మహర్షి. 13, 3, 16 శ్లోకాలు. చంద్రుని యొక్క కళలు 16. ఈ 16 శ్లోకాలు రామచంద్రుని యొక్క కళలు. దేవదేవుడైనటువంటి ఏ వీరుండు ఆ రఘువంశ చంద్రుడు కృపన్ వీక్షించి మమ్మేలుతన్. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో నమో. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత భాసురయజ్ఞ రక్షక భరతాగ్రజ. కౌసల్యానందవర్ధన ఘన దశరథ సుత భాసురయజ్ఞ రక్షక భరతాగ్రజ. రాసికెక్కు కోదండ రచన విద్యా గురువ రాసికెక్కు కోదండ రచన విద్యా గురువ వాసితో సురలు నిను వడిమెచ్చేరయ్యా. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 నమో. మారీచ సుబాహుమర్దన తాటకాంతక దారుణ వీరశేఖర ధర్మపాలక. మారీచ సుబాహుమర్దన తాటకాంతక దారుణ వీరశేఖర ధర్మపాలక. కారుణ్యరత్నాకర కాకాసుర వరద
కారుణ్యరత్నాకర కాకాసురవరదా సారెకు వేద విధులు జయవెట్టేరయ్యా రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 సీతారమణ రాజశేఖర శిరోమణి భూతలపుట అయోధ్యాపుర నిలయా సీతారమణ రాజశేఖర శిరోమణి భూతలపుట అయోధ్యాపుర నిలయా ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ ఈతల శ్రీ వెంకటాద్రి నిరవైన రాఘవ ఘాతని ప్రతాపమెల్లా కడు నిండేనయ్యా రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేనువు నమో 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 దేవదేవం భజే దివ్యప్రభావం రావణాసురవైరి రఘుపుంగవం రాజవరశేఖరం రవికుల సుధాకరం ఆజానుబాహు నీలాభ్రకాయం రాజారి కోదండ రాజదీక్షాగురుం రాజీవలోచనం రామచంద్రం భజే అని అన్నమయ్య సర్వాంగ సుందరంగా ఒక శ్లోకంలో యావత్ రామాయణంలో ఉన్న అంశాలన్నీ కూడా ఆయన సంక్షిప్తీకరించారు. నీలజీమూత సన్నిప శరీరం ఘన విశాలవక్షం విమల జలజనాభం తాలాహి నగహరం ధర్మ సంస్థాపనం భూలలనాధిపం భోగిశయనం పంకజాసన విరుత పరమనారాయణం శంకరార్జున జనక చాపదళనం లంకావిశోషణం లాలిత విభీషణం వెంకటేశం సాధు విభుద వినుతం భజే అని రామావతారానికి శ్రీనివాసునికి ఉన్నటువంటి లంకే ఎంత అద్భుతమైనటువంటి అంశమో ఆయన దేవదేవోత్తమ తే నమో నమో రావణదమన శ్రీ రఘురామ రవికులాంబుది సోమ రామలక్ష్మణ రవికులాంబుది సోమ రామ లక్ష్మణాగ్రజ భుయుభరత శత్రుఘ్న పూర్వజ సవనపాలక కౌసల్యానంద వర్ధన ధవళాబ్జ నయన సీతారమణ ధనుజ సంహారక దశరథనందన జనక భూపాలక జామాత విరమిత సుగ్రీవ విభీషణ సమేత మునిజన వినుత సుముఖ సుచరిత్ర అనిళజ వరద అహల్య శాప విమోచన సనకాది సేవిత చరణాంబుజ ఘనతర శ్రీ వెంకటగిరి నివాస అనుపమోదార విహార గంభీర. ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క ఔదార్యము అనుపమానమైనటువంటిది. అంటే అంత ఔదార్యం కలిగినటువంటి వారు లేరు.
വാടിനേൻ വാടി വരുന്നിനേൻ മണത്താൽ പെരുന്തുയ എടമ്പയെ പിറந்து കേടിനെ കേട് ഇളയവർ തമ്മോട് അമർധരെ കളവിയേ
శ్రీరామచంద్ర ప్రభువు సకల సద్గుణాభిరాముడు
వాడు కానీ తపస్సు మహావంశము ఇవన్నీ అనుష్ఠానాదులు కాదు. భగవంతుని మెప్పించడానికి మనకి ఎంత అనుష్ఠానం కావాలి, ఎంత తపస్సు కావాలి. మనము జీవులము, ప్రపన్నులము, శరణాగతులము. అదేవిధంగానే భగవంతుని ఆశ్రయించాలి. సీతారమణ సర్వేశ ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము. ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము. రామ రామ భద్ర సీతారమణ సర్వేశ ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము. రామ రామ భద్ర సీతారమణ సర్వేశ ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము. వెరవున హరువిల్లు విరుగదీసిన నాడే అరయ విరిగే వీపులు అసురులకు. వెరవున హరువిల్లు విరుగదీసిన నాడే అరయ విరిగే వీపులు అసురులకు. వరుస వనవాసపు వ్రతము పట్టినప్పుడే, వరుస వనవాసపు వ్రతము పట్టినప్పుడే పరుల మతుల భీతి పట్టే రఘురామా. ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము. రామ రామ భద్ర సీతారమణ సర్వేశ ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము. వచ్చి నీవు దండకావనము చొచ్చిన నాడే చొచ్చిరి పాతాళమసురలెల్లాను. వచ్చి నీవు దండకావనము చొచ్చిన నాడే చొచ్చిరి పాతాళమసురలెల్లాను. ముచ్చటాడి చుప్పనాతి ముక్కు కోసిన నాడే, ముచ్చటాడి చుప్పనాతి ముక్కు కోసిన నాడే కొచ్చి దైత్యులాస తెగ కోసిరి శ్రీరామా. ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము. రామ రామ భద్ర సీతారమణ సర్వేశ ఏమని చెప్పగవచ్చు నిదివో నీ ప్రతాపము. అడరి మారీచుపై నమ్ము విడిచిన నాడే విడిచిరి దానవులు వేడుకలెల్లాను. అడరి మారీచుపై నమ్ము విడిచిన నాడే విడిచిరి దానవులు వేడుకలెల్లాను. బడి విభీషణుని చేపట్టితే, బడి విభీషణుని చేపట్టితే రక్కసులెల్ల చిడిసి మల్లె వట్టిరి శ్రీ వెంకటరామా. ఏమని చెప్ప
చెప్పగవచ్చునిదివో నీ ప్రతాపము రామ రామ భద్రా సీతారమణ సర్వేశ ఏమని చెప్పగవచ్చునిదివో నీ ప్రతాపము శ్రీరామచంద్రుని యొక్క అవక్ర విక్రమ పరాక్రమాదులు సుక్షాత్రము ఎవరు వర్ణింపగలరు? రావణాది రాక్షసులను సంహరించినటువంటి ఆ దేవదేవుడు ఖరదూషణాది రాక్షసులను అర్ధముహూర్త మాత్రంలో 14,000 మంది రాక్షసులను సంహరించినటువంటి ఆ మహాపరాక్రమశాలి యొక్క ఔన్నత్యాన్ని ఎవరు వర్ణించగలరు? ఎవరు కీర్తింపగలరు? స్యందనస్థిత బిడౌజ క్షత్రు జాడ్యకృజంఝా మరుద్గరుఝాత్కృతమురు క్రవ్యాసి రాడ్గాత్ర కనదసృగ్గాహన స్ఫుటశల్య హవ్య భుక్షుత్కృతములు యోధవర్మిత హృత్పుటోత్క్రాంత నిజపాత శాలాస్మకృత ముహుష్టాత్కృతములు పతితోగ్ర రక్ష కబంధభార భృసార్తి భుగ్న హోగ ఫణీంద్ర భూత్కృతములు శ్రంతరధ్య నిరంతర ఛాయదములు దివ్య తావక కార్ముకోత్ప్రేరితములు కలుషమురడంచుగాత లంకా పురాంగణంబర చలత్కలంబ కదంబకములు అని శ్రీకృష్ణదేవరాయల వారు శ్రీరామచంద్రుని యొక్క ఆ దేవదేవుడు యుద్ధంలో ప్రయోగించే రామబాణాల యొక్క కార్కస్యాన్ని కఠినత్వాన్ని వర్ణించాడు. రామరావణయోర్యుద్ధం రామరావణయోరివ గగనం గగనాకారం సాగరం సాగరోపమం. రావణ బ్రహ్మను ఆ గర్వాన్ని అణచి 10 కంఠములు కూల్చి సంహరించినటువంటి రాముని పరాక్రమం సామాన్యమైనటువంటి అంశం కాదు. 2 సార్లు రావణ బ్రహ్మతో హనుమంతుని భుజాలపై ఉండి యుద్ధం చేసినటువంటి స్వామికి సాక్షాత్తు దేవేంద్రుడు తన రథాన్ని పంపించాడు చివరి యుద్ధంలో ఆ రథం అధిరోహించేయాలని. అలా దేవేంద్రుని యొక్క రథం పావనమైంది. ఆ రథాన్ని అధిరోహించి రాముడు రావణునిపై బాణప్రయోగం చేస్తూ ఉంటే ఆ సారథ్యం చేస్తున్నటువంటి మాతలి ఆ రామబాణ వేగానికి తట్టుకోలేక, ఆ జంఝామారుత వేగానికి తట్టుకోలేక ప్రప్రథమంగా రాముడు ఒక బాణం వేశాడు. ఆ జంఝామారుత వేగానికి మూర్ఛిల్లేంత పనైంది మాతలికి. మరుక్షణంలో ఇంకొక బాణం వేశాడు. ఆ జంఝామారుత వేగానికి మళ్ళా చైతన్యం వచ్చింది. అలాగా ఆ మాతలి రథసారథ్యం చేస్తూ ఆనాడు ఎంతో పరవశించాడట. ఎలాగా? రాముని సన్నిధిలో కూర్చొనున్నాడు, రామ సన్నిధి లభించింది, రామరామాన్ని మనస్సులో అనుసంధానం చేసుకుంటున్నాడు. అంటే రామనామ జపం తపస్సు లభించింది. రామబాణాల కార్కస్యం చూస్తున్నాడు. ఇదొక రామత్రివేణి. ఈ రామత్రివేణిని ఒక హనుమంతుడు అనుభవించాడు తప్ప ఆ తర్వాత నేనే కదా అని మాతలి మురిసిపోయాడట ఆ దేవేంద్రుని యొక్క సారథి. ఆయనకు అటువంటి ఔన్నత్యాన్ని ఇచ్చాడు రాముడు. అలాగా ఆశ్రయించిన ఎందరికీ ఎటువంటి ఔన్నత్యాన్ని, ఎటువంటి వైభవాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తాడో మనం చెప్పలేము. రాముని ఆశ్రయించినటువంటి దాసులు మహానుభావులైనారు, మహాత్ములైనారు. గుహుని దగ్గర నుంచి విభీషణుని వరకు, సుగ్రీవుని వరకు కూడా రామ భవత్పదాబ్జ మకరంద మధూవ్రతమై ఎడందలో ప్రేమమునెల్ల తావక నిరీక్షకి అర్పణ చేసి నిన్ను నా స్వామిగా, ఆత్మబంధువుగా, ప్రాణముగా తలపోయు దివ్య దీక్షామహితంబు జీవనము సత్కృప చేయుము చాలు మత్రహు. గుహుడు ఆటవిక చక్రవర్తి అయినాడు రాముడిని ఆశ్రయించి. అలాగే రాక్షసరాజు అయినాడు విభీషణుడు, లంకా చక్రవర్తి అయినాడు, కిష్కిందా చక్రవర్తి అయినాడు ఇంకొక ఈ సుగ్రీవుడు. కానీ హనుమంతుడు ఏమీ అడగలేదు. ఆయన నాకు సర్వకాల సర్వావస్థలలో నీ పాదార విందములపై భక్తి, శరణాగతి, దాస్యభావన, సేవ కావాలి స్వామి. భవత్ పదాబ్జ మకరంద మధూరతమై
ఎడందలో ప్రేమమునెల్ల తావక నిరీక్షకి అర్పణ చేసి నిన్య నా స్వామిగా ఆత్మబంధువుగా ప్రాణముగా తలపోయు దివ్య దీక్షా మహితంబు జీవనము సత్కృప చేయుముచ నాకు అటువంటి జీవనాన్ని నాకు ప్రసాదించు అని అదొకటే కోరుకున్నాడు హనుమంతుల వారు. అందుకే ఆయన భగవంతుడైనాడు. భగవన్ లక్షణం అది. ఏ కోరికలు లేకపోవడం భగవన్ లక్షణం. ఏ కోరికలు లేక కేవలం భగవంతునికి అర్పణమైనటువంటి దాసుడు కూడా అతనికి భగవన్ లక్షణాలు కలిగి వాళ్ళు కూడా భగవాన్ అనబడుతారు. అందుకే మనం సుగ్రీవుణ్ణి భగవాన్ అనము, గుహుణ్ణి కానీ ఈ విభీషణుణ్ణి భగవాన్ అనము. ఒక హనుమంతుణ్ణే భగవాన్గా కీర్తిస్తారు. అంటే ఆయన కూడా భగవంతుని యొక్క సామ్య సారూప్యమును పొందినటువంటి మహానుభావుడు. అందులోనూ హనుమంతునికి ఈ సూర్యభగవానుడికి కూడా అనుబంధం ఉన్నది. సూర్యభగవానుని దగ్గర విద్యాభ్యాసం చేసినటువంటి శిష్యుడు హనుమంతుడు. హనుమంతుడు తాను వాహనంగా ఆయన రాముణ్ణి వహించాడు. ఇప్పుడు తన గురువు సూర్యభగవానుడు వాహనంగా దేవదేవుడు ఏం చేస్తున్నాడంటే అది కూడా హనుమంతునికి పారవస్యం కలిగించే అంశము, మనందరికి కూడా పారవస్యం కలిగించే అంశము. అటువంటి సకల సద్గుణాభిరాముడు శ్రీరాముడు అదిగో వెలుగొందుతున్నాడు.
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుడు శ్రీరామచంద్ర ప్రభువు సమస్తాలంకార భూషితుడై ఈ విధంగా జగన్మోహనంగా ఊరేగుతున్నారు. సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మ రామాయణంలో ఈ శ్రీరామచంద్రుని దేవదేవునిగా వర్ణించినాడు. ఎంత అద్భుతంగా వర్ణించాడంటే, భవాన్ నారాయణో దేవః శ్రీమాన్ చక్రాయుధ ప్రభు ఏకశృంగో వరాహస్తం భూతభవ్య సపత్నజిత్ అని వర్ణించాడు. అక్షరం బ్రహ్మసత్యంచ మధ్యే చాంతే చ రాఘవ లోకానాం త్వం పరోధర్మో విశ్వక్సేన చతుర్భుజ శార్ణధన్వా ఋషికేశ పురుష పురుషోత్తమ అజిత ఖడ్గదృక్విష్ణు కృష్ణశ్చైవ బృహద్బలః. చూశారుగా సూర్యప్రభ వాహన సేవను. ఆ స్వామి కృప మనపై ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.